హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎవరు చిన్నతనంలో అయినా సరే చాలా ఇష్టంగా తినే చందమామ బిస్కెట్లు అండి. చాలా ఈజీగా ఇంట్లో చేసేవచ్చండి. మనం షాప్స్లో కొనుక్కునే విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. చందమామ బిస్కెట్ల తయారీ కోసం నేనైతే 1 కప్పు మైదా పిండిని తీసుకున్నానండి. 1 కప్పు మైదా పిండిని తీసుకొని దాంట్లోకి 1 స్పూను జీలకర్రని, 1 స్పూన్ షుగర్ని, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. ఇదే కాకుండా తినే సోడా అనేది కూడా కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా అది ఆప్షనల్ అండి. నేనైతే అది వేయట్లేదు. ఇవి మొత్తం వేసేసుకున్న తర్వాత 2 స్పూన్స్ నెయ్యి కానీ, లేదు అని అనుకుంటే నూనెని కానీ బాగా కాగించి మరుగుతున్న నూనెని కానీ నెయ్యిని కానీ మనం దీంట్లో ఇందాక కలిపి ఉంచుకున్న దాంట్లోకి యాడ్ చేసేసుకొని కాస్త చల్లబడుతుంది అన్నప్పుడే మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసేసుకోవాలి. కలుపుకునేటప్పుడు ఉండలు లేకోకుండా మొత్తం రఫ్ పౌడర్ లాగా అయిపోయే విధంగా కలుపుకొని మనం వేసిన గీ కానీ లేదా ఆయిల్ కానీ మన పిండికి సరిపోయిందా లేదని తెలుసుకోవటానికి మనం కలిపిన పిండిని చేతిలోకి తీసుకొని ఒక ముద్ద గట్టిగా నొక్కి చూస్తే ముద్దలాగా అవ్వాలండి. అప్పుడు మనం వేసిన నెయ్యి కానీ నూనె కానీ సరిపోయిందా లేదని తెలుస్తుందండి. లేదు సరిపోలేదంటే ఇంకొద్దిగా కాచి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అది చూసిన తర్వాత కొంచెం మనం వాటర్ని తీసుకొని, అంటే ఏ వాటర్ అయినా, అంటే కూల్ వాటర్ అలా అడుగుతారో అలా ఏం కాదు, నార్మల్ వాటర్ అయినా తీసేసుకొని చపాతీ ముద్దలా కాకుండా ఇంకొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా దాన్ని మెత్తగా మృదువుగా అయ్యేంత వరకు చపాతీని మనం నొక్కుకోవాలన్నమాట. మొత్తం ఇలాగ చేసుకున్న తర్వాత దాని మీద ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టిన పిండిని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా మొత్తం మనం వేసిన ఐటమ్స్ అన్నీ పిండికి బాగా పట్టేసి చాలా స్మూత్గా సాఫ్టీగా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు దాన్ని మృదువుగా అయ్యే విధంగా మనం కొంచెం సేపు చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఒక చపాతీ పాముకునేది ఉంటుంది కదండి, రాయి కానీ కొంతమంది దగ్గర ఓన్లీ మామూలుగా ఎట్లా ఉంటే అట్లాగా చపాతీ పాముకునేది నేనైతే ఒక రాయి తీసుకొని దాని మీద చపాతీ ఎట్లయితే పాముకుంటామో అట్లనే పాముకున్నానండి. ముందుగా అయితే ఒక పొడి పిండిని వేసుకొని ఆ పిండిని మొత్తం, అంటే ఒక చపాతీకి సరిపడేలా వేసుకొని నేను కలిపిన పిండిని మొత్తాన్ని నేను చపాతీలాగా దీన్ని పాముకుంటానండి. మరీ లావు అవ్వకూడదు, మరీ సన్నగా ఉండకూడదండి. నేను చూపిస్తాను చూడండి, చపాతీలాగానే పాముకోవాలి. సైజ్ అనేది కొంచెం మ్యాండేటరీ అండి. సన్నగా అయిపోతే కరకరలా ఆడిపోతాయి. లావుగా చేస్తే బాగా లోపల అనేది పిండి బాగా ఉడకకుండా మెత్తగా అవుతాయి అన్నమాట. అట్లా కాకుండా నేను చూపించిన విధంగా చేస్తే సరిపోతుందండి. ఇట్లా చేసిన తర్వాత మీకు చందమామ ఆకారంలోకి రావాలి అని అనుకున్నప్పుడు మీ దగ్గర అంటే ఇలాంటి నేను చూపించే మూతలాగా ఉండే ఏ మూతైనా, లేకపోతే మీకు షేప్కి తగ్గట్టు ఉన్న ఏదైనా మూత తీసుకుని, నేనైతే సిరప్ బాటిల్ది మూత తీసుకున్నానండి. ఆ మూతను తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం పిండిని మొత్తం కట్ చేసేసుకొని మిగిలిన పిండిని మళ్ళీ చపాతీ ఉండలా చేసుకొని మళ్ళీ చపాతీలో పాముకొని మళ్ళీ చేశానండి. ఇట్లా అన్నీ చేసిన మొత్తం ఒక గిన్నెలో తీసుకున్నానండి, ఒక ప్లేట్లోకి. మొత్తం అతుక్కోకుండా ఉండాలని నేను మళ్ళీ కొంచెం పైన మైదా పిండిని అయితే యాడ్ చేసుకున్నానండి. అంటే అతుక్కోకుండా ఉంటాయని చెప్పి యాడ్ చేసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసేసుకున్నానండి. దాంట్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకున్నా కూడా సరిపోతుంది. నేను ఆయిల్ని అయితే కొంచెం తీసేసుకున్నాను డీప్ ఫ్రై చేయడానికి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం చేసుకొని ఉంచుకున్నాం కదా, అవి దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా వేయాల్సిన అవసరం లేదు. మనం చేసిన క్వాంటిటీ కొద్దిగా కాబట్టి ఆ మొత్తం అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే, అంటే ఆల్రెడీ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది, అందుకని నేను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఇవి బిస్కెట్స్ అనేవి బాగా కుక్ అయ్యే విధంగా, ఫ్రై అయ్యే విధంగా
నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అంటే హై ఫ్లేమ్లో పెడితే బాగా పైనే మొత్తం మాడిపోవడం, లోపల ఉడక్కోకుండా ఉంటుంది. అలానే బాగా స్లోలో పెట్టుకుంటే అంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసి బాగోవు అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో అంటే ఆల్రెడీ కాగున్నది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చూపించిన విధంగా ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఇలాగ గరిటెతో తీసేసుకుందామండి. ఇలాగ ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇలాగ బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని అంటే ఇంకా కొద్దిగా అడుగులు ఉన్నాయి అని లోపు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెటర్ అండి. లేకపోతే కింద ఉన్నాయి తీసేలోపు కిందవి మాడిపోతూ ఉంటాయి. అలా మాడిపోకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తాన్ని తీసుకోండి. తర్వాత ఇవి కొంతమంది నార్మల్గా తినేస్తారు, లేదు కారంగా తినాలని అనుకుంటారు. అట్లాగే ఎవరైనా తినాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన విధంగా తినవచ్చు. ఇవైతే నార్మల్ బిస్కెట్స్ అనమాట. ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన బిస్కెట్స్ ఉన్నాయి కదండి, ఇవి అలా కావాలి అనుకుంటా ఇలా తినేయచ్చు. ఒకటే తుంపు చూసారా, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇట్లా తినేయచ్చు. లేదు మీకు స్పైసీగా కారంగా కావాలి అంటే విడిగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక స్పూను కారాన్ని వేసుకోండి. తర్వాత సాల్ట్ని కూడా ఒక తగినంత వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొద్దిగా తీసుకున్నాను, అంటే ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. ఈ రెండు తీసేసుకొని ఒక బౌల్లోకి ఒక కప్పు బిస్కెట్లు ఇందాక మనం ఫ్రై చేసుకుని ఉన్నాయి కదండి, డీప్ ఫ్రై చేసుకున్న బిస్కెట్స్ని నేను ఒక కప్పు వేసుకున్నానండి. ఇట్లా కప్పు వేసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా అనండి. లేదు అంటే దాని మీద ఒక మూత పెట్టేసుకొని దాన్ని బాక్స్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా మొత్తం అన్నాగానే అవుతుంది. లేదు అనుకుంటే చేత్తో కలిపేసేయండి, సరిపోతుంది. బాగా ఆ కారము సాల్ట్ అనేది బిస్కెట్స్కి బాగా పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడే కాబట్టి డీప్ ఫ్రై చేసింది చాలా బాగా పడుతుంది. ఇవి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఆగిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా అండి, కారంగా చందమామ బిస్కెట్లు కూడా తినేయచ్చు. ఇలా 2 టైప్స్గా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, మీరు ఇంట్లో ట్రై చేసేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.